పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక మాటను చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుతాం. 5 నుంచి 8. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి. చాలు. ఇశ్రాయేలు వారై నశించిన గొర్రెలు. విచిత్రం కదా. ఎవరు ఇశ్రాయేలు వారు? ధర్మశాస్త్రం వారిది, ఆచారాదులు వారివి, వాగ్దానములు వారివి, మహిమ వారిది, ధూప దీప నైవేద్యాలు వారివి, బలులు వారివి, నిబంధన వారిది. దేవుడు వాడే, క్రీస్తు కూడా వాళ్ళవాడే. స్టిల్ అయినప్పటికీ నశించిపోతున్నారు. చూసారా, ఇది ప్రమాదకరమైన అంశం. ఇది అన్ని కలిగి ఉండి నశించిపోతున్నారు. అన్యజనులు ఏమీ లేక నశించిపోతుంటే దేవుని ప్రజలే అన్ని కలిగి ఉండి నశించిపోతున్నారు. ఎవరి నాశనం అతి దారుణంగా ఉంటుందో చూడండి ఒక్కసారి. ఇశ్రాయేలు వారై నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళి, ఏంటది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించమన్నాడు. అన్యజనుల దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు, ఇశ్రాయేల్ దగ్గరికే ఎందుకు వెళ్ళమన్నాడు అనే సబ్జెక్ట్ ఇప్పుడు మనకి అవసరం లేదు. దాని దగ్గరికి నేను వెళ్ళట్లేదు. కింద చదువుతున్నా 8వ వచనం నుండి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ప్రైజ్ లార్డ్. ఎవరి దగ్గర? ఆయన సొంత ప్రజల దగ్గర ఉన్న సిచ్యువేషన్. ఇశ్రాయేలు వారయ్యుండి, నంబర్ 1, నశించిపోతున్నారు. ఇశ్రాయేలు వారయ్యుండి రోగులయ్యున్నారు. దేవుని ప్రజలయ్యుండి చనిపోయిన వాళ్ళు, దేవుని ప్రజలయ్యుండి దెయ్యం పట్టిన వాళ్ళు, దేవుని ప్రజలయ్యుండి కుష్ఠరోగులు. ఈ పూట మీ ముందు పెట్టే అంశం కుష్ఠరోగులు. చూడండి, మనం ఇవన్నీ ఆత్మీయంగా ధ్యానిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చాలా రకరకాల రోగాలతో ప్రభు డీల్ చేశాడు ఈ సువార్తల్లో. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో రకరకాలైన రోగులతో ఆయన డీల్ చేయాల్సి వచ్చింది. రకరకాల దెయ్యాలే, కానీ రకరకాలుగా క్రియ చేశాయి. ఒక దెయ్యం వినవదు, ఇంకో దెయ్యం మాట్లాడనివ్వదు, ఇంకో దెయ్యం చెయ్యెత్తనివ్వదు, ఇంకో దెయ్యం నిలబడనివ్వదు, ఇంకో దెయ్యం కూర్చోనివ్వదు, ఇంకో దెయ్యం నిలబడిన. వీళ్ళందరితో పడ్డాడు యేసయ్య. చూసారా, మనం పడుతున్నాం. దేవుని స్తోత్రం కలిగాక. మన సేవలో ఎంతమంది ఇలాగ ఉంటారు. మామూలు శరీర రోగం అయితే పోద్ది, ఆత్మీయ రోగం ఉంది చూసారా, దాంతో పడాలి. చూసారా, ఇన్ని పాటలు ఉంటాయి అనుకుంటున్నారు కదా. చనిపోయిన వాళ్ళు, ఆత్మీయతలో చచ్చిన వాళ్ళతో కూడా డీల్ చేయాల్సిన పరిస్థితి. దేవుని ప్రజలై ఉండి నశించిపోతున్న వాళ్ళ పరిస్థితి. కుష్ఠరోగం అంటే ఏంటి? విచిత్రంగా రోగులను స్వస్థపరచమన్నాడు, కానీ కుష్ఠరోగాన్ని మాత్రం స్వస్థపరచమని చెప్పలేదు. ఏం చేయమని చెప్పి? అది పాయింట్ ఇక్కడ. కొన్ని రోగాలు ప్రార్థన చేస్తే పోతాయి, కానీ కొన్ని రోగాలు పరిశుద్ధపరుచుకుంటే కానీ పోవు. అది పాయింట్. కొన్ని రోగాలు ప్రార్థన బి హీల్డ్ అంటే పోవచ్చు. కొన్ని రోగాలు స్వస్థత వరం గల దైవజనుల దగ్గర ప్రార్థన చేస్తే పోతాయేమో. కొన్ని రోగాలు మనం ప్రార్థన చేసుకున్న పోతాయి.
కొన్ని రోగాలు ఉపవాసం ఉంటే పోతాయి, గద్దిస్తే పోతాయి. కొన్ని రోగాలు ట్రీట్మెంట్ చేసినా పోతాయి, పెద్ద విషయం కాదు. వాట్ అబౌట్ కుష్ఠరోగం, లెప్రసీ? శరీర సంబంధమైన రోగం గురించి మనం ధ్యానం చేయట్లేదు ఇప్పుడు. ఇందాక అనుకున్నాం చూసారు, ప్రతి రోగానికి ఒక ఆత్మీయ అర్థంగా ధ్యానం చేస్తున్నాం. ఓకే, ఏంటి కుష్ఠరోగం యొక్క స్వభావం ఏంటి, దాని లక్షణాలు ఎలాగుంటాయి? చాలా సింపుల్గా, చాలా క్లీన్గా అర్థం కావాలంటే స్పర్శరహిత రోగం అది. స్పర్శ లేదు, ఏముండదు, స్పర్శ, సెన్స్. పంచేంద్రియాలలో 5 సెన్సెస్ అంటారు మనిషికి. చూపు ఒక సెన్సు, వినికిడి ఒక సెన్సు, నాలుక రుచి చూచుట ఒక సెన్సు, వాసన పీల్చుట ఒక సెన్స్ అయితే టచ్, స్పర్శ ఒక ఇంద్రియము, ఒక సెన్స్. అది జ్ఞానేంద్రియములని, పంచేంద్రియములని అంటారు. ఈ కుష్ఠరోగం సోకినప్పుడు ఆ స్కిన్ దగ్గర స్పర్శ పోతుంది, తెల్లగా మచ్చ వచ్చేస్తుంటుంది, తెల్లగా కానీ రెడ్గా కానీ. ఆ ప్లేస్లో ఆ తెల్లటి మచ్చ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే డాక్టర్ ఏం చేస్తాడంటే వెంటనే ఒక పిన్ తీసుకుంటాడు. పిన్నిస్ తీసుకుని కళ్ళు మూసుకోమంటాడు. కళ్ళు మూసుకొని పొడవకుండానే ఏమైనా తెలుస్తుందా అని అడుగుతాడు. ఏం తెలియట్లేదు సార్ అంటాడు. తర్వాత పొడిచి చూస్తాడు. ఇప్పుడు తెలుస్తుందా అంటే అవే తెలియట్లేదండి, బాగానే ఉన్నామండి. ఎంత పొడుస్తున్నావు, ఎలా బాగున్నావు నువ్వు, హౌ పొడుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు సందర్భంలో బ్లడ్ కూడా వచ్చేస్తుంటుంది, రక్తం. ఏం తెలుస్తుందా నీకు? అవి నాకేం తెలియట్లేదు, అయిపోయింది. అవి తెలియట్లేదండి, అంత ఫ్రీగా ఉందండి. ఇది ఫ్రీగా ఉండే రోగం కాదు నాయన, నాకేం తెలియట్లేదు అనుకుని హాయిగా ఉండే రోగం కాదు ఇది. తెలియాలి. ఈ నొప్పి చూసారా, కొన్నిసార్లు నొప్పి తెలియడమే ఆశీర్వాదం. మనం నొప్పులు రాకుండా జాగ్రత్త పడతాం, బాధ పడకుండా జాగ్రత్త పడతాం. ఏ బాధ ఉండదు, ఏ నొప్పి ఉండదు, ఏ వేదన ఉండదు. అరే కొన్నిసార్లు ఆ బాధ, ఆ స్పర్శ మనకి తెలియడమే ఆశీర్వాదం. దీని ఏదో రోగం అంటారన్న, సంథింగ్ అంటారు. స్పర్శ బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది, బాడీలో ఆ ఫీలింగ్ తెలుస్తుంది. కొంతమందికి ఆ పార్ట్ బ్రెయిన్లో పోతే వాళ్ళు కాయగూరలు తరుగుతున్నప్పుడు కత్తి కట్ అయిపోయినా తెలియదు. తెలియనప్పుడు ఏమవుతుందో తెలుసా, బెండకాయలతో పాటు వేళ్ళు కూడా కోసేస్తారు. ఇప్పుడు తెలిస్తే ఏమవుతుంది, వెంటనే అవుతారు అయ్యో అనుకుంటారు. తెలియడం వలన ఎంత జాగ్రత్త పడగలుగుతామో చూసారా. తెలియడం వలన, తెలిస్తే అగ్గిపుల్ల వెలిగించి క్యాండిల్ వెలిగించినప్పుడు కానీ, పొయ్యి వెలిగించినప్పుడు కానీ చెయ్యి కాలుతుందని తెలియకపోవడం ఎంత ప్రమాదమో తెలుసా. మరుగుతున్న నీళ్ళల్లో చెయ్యి వేసేస్తే తెలియకపోవడం ఎంత ప్రమాదమో తెలుసా. ఉడికిపోద్ది, చెయ్యి పైకెత్తేసరికి ఏళ్ళన్నీ జారిపోతాయి కిందకి, ఉడికి మెల్ట్ అయిపోయి. తెలియడం వలన వెంటనే చెయ్యి బయటకు తీయగలుగుతున్నాం. తెలియడం వలన కోసుకోగానే వెంటనే జాగ్రత్త పడగలుగుతున్నాం. తెలియడం, ఆ స్పర్శ, ఆ నొప్పి కూడా ఎంత దీవెనన్న సంగతి తెలియాలి మనకి. తెలుసా మీకు ఆ నొప్పి, ఆ గాయం? యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు చేదు చిరకను ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన తాగాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయనను కొరడాలతో కొట్టి శిలువ మోయించి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ కూడా తాగిస్తే తాగాడు ఆయన? తాగలేదు అని రాయబడింది. ఎందుకు? ఆ బోళంలో ద్రాక్షారసం కలిపి ఉంది. ద్రాక్షారసం కలిపిన బోళం ఎందుకు తాగేస్తారు అంటే, ఈ కొడుతున్న దెబ్బలకి ఈ ఖైదులు, ఆ సదరు నేరస్తులు ఆ నొప్పులు తట్టుకోలేక అక్కడే సొమ్మసిల్లిపోతుంటారు. ఆ సిలువ వేయడానికి కానీ, ఆ శిక్ష అమలుపరచడానికి కానీ ఎక్కడికో ఇక కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళాలి, అక్కడ వరకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడే పడిపోతే వీడినోడు మోసుకెళ్ళాలి. అందుకనే వాడికి తాగించి ఆ నొప్పులు తెలియకుండా తీసుకెళ్తారు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? తాగలేదు. ఎందుకు తాగలేదు? ఈ నొప్పి నాకు తెలియాలి అని తాగలేదు. ఐ షుడ్ ఫీల్ దిస్, నేను ఫీల్ అవ్వాలి ఇది.
ఈ బాధ నేను ఫీల్ అవ్వాలి. అంత ఫీల్ అయ్యాడు కాబట్టి అంత ప్రేమించగలిగాడండి, అంత అర్థం చేసుకోగలిగాడు మనల్ని. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. కానీ ఇప్పుడు సమస్య ఏంటి? కుష్ఠరోగం వచ్చేసింది. ఏంటి దాని లక్షణాలు? ఫీలింగ్స్ లేవు, నొప్పి తెలియదు, బాధ తెలియదు, తెలియట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఆ స్పర్శ లేదు. దొంగలు పర్స్ కొట్టేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా తీస్తారు తెలుసా? ఆ పర్సుకి మన శరీరానికి తగలకుండా తీస్తారు. శరీరానికి తగిలితే ఫీలింగ్ తెలుస్తుంది, ఎవడో లాగేస్తున్నాడన్న స్పర్శ ఉంటుంది మనకి. మనం ఏ ఆదమర్చి ఉంటామో, ఏ బస్సు కుదుపులో ఉంటామో, ఆ బస్సు కదిలే కుదుపుకి దాన్నే ఆసరాగా తీసుకుని జాగ్రత్తగా లాగుతాడు బయటికి. ఆ లాగేటప్పుడు మనకి స్పర్శ తెలియదు, పర్సు పోయి ఉంటుంది. ఆ స్పర్శ ఉంటే ఏమవుద్ది? ఎవడో లాగుతున్నా టక్మని చేయి పట్టుకుంటాం. స్పర్శ లేకపోవడం ఎంత లాసో తెలుసా, ఎంత ప్రమాదమో తెలుసా? ప్రియులారా, ఈ సంవత్సరాంతమున మీకైనా నాకైనా దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. హ్యావ్ ఫీలింగ్స్ కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యం అనేది ఒక ఖడ్గం. వాక్యాన్ని ఖడ్గంతో పోల్చాడు, వాక్యాన్ని సుత్తెతో పోల్చాడు. కీళ్లను మూలుగును విభజించే కత్తితో పోల్చాడు. ఇంచుమించు కీళ్లను మూలుగును విభజించడం అంటే ఇంచుమించు ఆపరేషన్ థియేటర్ కదా. సర్జికల్ బ్లేడ్, స్కాల్పల్ బ్లేడ్, కత్తెర, సిజర్, ప్రోబ్, ఫోర్సెప్స్ అనే 4 ఉంటాయి హాస్పిటల్ గిన్నెలో. ప్రోబ్ ఏమో ముళ్ళులాగా ఉంటుంది, ఒక స్పూన్ లాగా ఉండి ముళ్ళులాగా ఉంటుంది. కాలికి గాయం అయితే, కాలికి ముళ్ళు గుచ్చుకుంటే, చీమ్ పట్టి ఇంత లావు ఉబ్బిపోయి ఉంటే, వాచిపోయి ఉంటే, ప్రోబ్ పెట్టి గుచ్చి కెలుకుతాడు డాక్టర్. ఏంటి అసలు, ఎందుకు ఇంత వాచింది, అసలు లోపల ఏముంది, ఏం లేకుండా ఇంత వాస్తుంది? ముళ్ళు తీసాం సార్ అంటే, తీసేస్తే ఎంత లావు ఉండదమ్మా, ఉన్నట్టుంది చిన్న ముక్క ఇరిగి లోపల ఉన్నట్టుందని ఆ ప్రోబు పెట్టి లోపల పెట్టి కెలుకుతాడు దాన్ని. అప్పుడు గట్టిగా తగిలింది అనుకోండి, అదే అర్థమైందా? అప్పుడు ఆ ప్రోబు తోటి ఒక పక్కన దాన్ని నొక్కి పట్టి ఫోర్సెప్స్ తీస్తాడు. ఫోర్సెప్స్ తీసి దాని లోపల పంపించి ఆ ముళ్ళును అలా బయట తీస్తాడు. తర్వాత సర్జికల్ బ్లేడ్ తోటి మొత్తం ఆ స్కిన్ అంతా కోసి చీమంతా తీస్తాడు. ఓకే, మళ్ళీ కుట్లేయడానికి మళ్ళీ దానికి ఇలా వంకరగా ఉండే సూది ఒకటి ఉంటుంది. వాక్యం అన్ని రకాలుగా పనిచేస్తుందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అన్ని రకాలుగా వాక్యం పనిచేస్తుంది. మన లోపలికి వచ్చి అసలు ఏంటి పొరపాటో గుచ్చి మనకి తెలియజేస్తుంది. అది ప్రోబ్. బయటికి లాగేది ఒక వాక్యం ఉంది. చెడిపోయిన రక్తం అంతా చీమైపోద్ది కదా, ఆ చీమంతా తీసే కత్తి ఒకటి ఉంది, కోస్తుంది, కోయబడాలంతే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిబంధనలో ఒక మాట ఉంటుంది. నిబంధన చేయడం అనేదే మనకి ఎక్కువ వాడుక పదం బైబిల్లో. కానీ బైబిల్ భాషలో ఇట్స్ కాల్డ్ కట్టింగ్ అ కవెనెంట్. నిబంధన కోయడం అంటారు. చూస్తారా అన్నమాట? ఇర్మియా గ్రంథం అన్న, ఇక్కడ ఇర్మియా గ్రంథం నిబంధన కోస్తారు బైబిల్లో. అబ్రహాము పక్షులను ఖండింపలేదా? 34 దగ్గర పైనే ఉంది. 34 ఓకే 18 నుండి. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధనను మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అనగా
యూదా అధిపతులను, యెరూషలేము అధిపతులను, రాజ పరివారములోని వారిని, యాజకులను, దేశ జనులందరినీ, ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారిని అందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను. చాలు చాలు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. చూడాలి ఒకసారి నా వైపు. అబ్రహాము ఆ బలి పశువులను వధించినప్పుడు ఆ ముక్కలను, తలను, మొండెమును దానికి ఎదురుగా పెట్టాడంట. ఆ ఎదురుగా పెట్టి ఆ మధ్య భాగములో దేవుడు అబ్రహాము కలిసి నడవాలి, 8 ఆకారాలు నడవాలి. అందుకే ఆ బలి పశువును కోసి ఎదురుగా పెట్టాడు, దాని మధ్యలో నడిచారు కాబట్టి నిబంధనను కోయడం అంటారు. ఇట్స్ కాల్డ్ కట్టింగ్ అ కవెనెంట్. అందుకే హేబెల్ నిబంధనలో కట్టింగ్ ఉంది, కయీను నిబంధనలో కట్టింగ్ లేదు కాబట్టి అంగీకరించలేదు దేవుడు. కట్ అవ్వాలి, ఆ గాయపడాలి, గాయం తెలియాలి, ఆ నొప్పి తెలియాలి, ఆ బాధ తెలియాలి. మనకి బాధ లేకపోవడం ఆశీర్వాదం అనుకోవడం చాలా పొరపాటు. అసలు దేవునిలో సమర్పించుకున్నప్పుడు ఒక గాయం అనిపిస్తుంది. అమ్మని, నాన్నని, అమ్మ ఒడిని విడిచిపెట్టి రావడం గాయం కాదా? ఆ గాయం తెలియాలి మనకి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సో కుష్ఠరోగం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏ ఫీలింగ్స్ లేవు, ఏ ఎమోషన్స్ లేవు, ఏ బాధ లేదు, ఏ నొప్పి తెలియదు, సాగిపోతుంది. ఎందుకు అమ్మకి పిల్లలంటే ఎక్కువ ఇష్టం? ఎందుకు? ఆడు దుర్మార్గుడైనా ప్రేమిస్తుంది. ఎందుకు? నొప్పులు పడింది కాబట్టి. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. నొప్పులు పడింది. నాన్నదేమో గెడా సావరా అంటాడు, కానీ అమ్మ అలాగ అనలేదు, టక్కుమని అనలేదు ఆ మాట. ఎందుకంటే అటు పుట్టినప్పుడు అలా లేడయ్యా, అటు పుట్టినప్పుడు అలా లేడయ్యా, మంచిగా ఉండేటోడయ్యా, అయ్యో మంచిగా ఉండేటోడయ్యా. అమ్మ అదే చూస్తుంది. చాలా కష్టం. అమ్మ ద్వేషించడం అనేది చాలా కష్టం. ఈ జనరేషన్లో ఆ ఫీలింగ్స్ లేవులేండి, కానీ చెప్తాను. ఎందుకు సిజరన్ ఎక్కువ అయిపోయేసరికి ఏం తెలుస్తుందిలే. ఆపరేషన్ చేసి కోసి తీసేసరికి అమ్మకి ఏం తెలుస్తుంది? పిల్లాడు పడ్డాడా, నిలబడ్డాడా, తిన్నాడా, తాగాడా, దగ్గాడా, తుమ్మాడా. అందుకే ఈ కాలం అమ్మలకి మన అమ్మలకి తేడా ఉంది. దేవునికి స్తోత్రం. 10 మందిని కన్నా నార్మల్ డెలివరీయే మన అమ్మలైతే. మరి ఈ కాలం ఒకటి కనేసరికి అయిపోతుంది. వామ్మో దేవుడా, దేవుని స్తోత్రం. నొప్పి తెలియడం ఎంత ఆశీర్వాదమో తెలుసా? ప్రైజ్ ద లార్డ్. సో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎందుకు వస్తుంది ఈ కుష్ఠరోగం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది జీవితాల్లో ఈ ఫీలింగ్ లేదు. మన వలన పాపము జరిగినా ఫీలింగ్ లేదు. చాలామంది అయ్యో ఎంత పొరపాటు చేస్తాను, అయ్యో ప్రభు నా వల్ల జరుగుతాయండి. మన వల్ల పొరపాట్లు జరుగుతాయి. మనుషులం, దూతలం ఏం కాదు, ఇంకా పరిపూర్ణతలో లేం, పాప శరీరంతోనే ఉన్నాం. ఎన్నో చెప్పుకోలేని సమస్యలతో పోరాడుతుంటాం, చెప్పుకోలేని బలహీనతలతో పోరాడుతుంటాం. ఓకే, కానీ బలహీనతలు లేకపోవడం అన్నది పెద్ద విషయం కాదు. అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, ఉండలేరు. ఇంచుమించు బైబిల్లో మనకు తెలిసి యోసేపు, దానియేలు తప్ప, యేసుక్రీస్తుతో పోల్చుకోకుండా మిగిలిన భక్తులతో కనుక పోల్చుకుంటే, యోసేపును, దానియేలుని తప్ప మిగిలిన సేవకులందరిలో ఏదో ఒక పొరపాటు మనం చూపించగలం మిగిలిన బైబిల్లో భక్తుల్లో ధ్యానిస్తే గనక. యోసేపులో కూడా పొరపాట్లు చూపించిన వాళ్ళు ఉన్నారు, కానీ దానియేలులో మాత్రం చూపించలేదు. 1-2 దొరకవచ్చు, దొరికితే వెతికితే గనక. అలాగా బైబిల్లో ఉన్న పరిశుద్ధులు, భక్తులు, దేవుని చేత బలంగా వాడబడుతున్న వాళ్ళందరిలో కూడా ఏదో ఒక బలహీనత ఉండేది. దేవుడు దాన్ని ఎక్స్పోజ్ చేసాడు, దాన్ని దాచిపెట్టలేదు, దాన్ని బయలుపరిచాడు కదా అని వాళ్ళని దేవుడు తృణీకరించలా. ప్రేమ దోషములను, కప్పును ఆయన కవర్ చేశాడు దాన్ని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత మంచి దేవుడు. అలాగే మనము కూడా ఈరోజు ఏదో ఒక సమస్యతో, బలహీనతతో బాధపడతాం. కానీ
చెప్పుకోలేము, కొన్నిసార్లు సహాయం అడగలేము. చెప్పి అన్న ఇలాగుంది నా పరిస్థితి, ప్రేయర్ చేయండి అంటే మనకి అదొక నామోష్, ఎంబారసింగ్ ఫీల్ అవుతాం. ఏమనుకుంటాడో ఏంటో, కింద నుంచి పైకి చూస్తాడో నీ సంగతి ఇలాగ ఉందా అనేస్తారు. అర్థం చేసుకొని మనకి సహాయం చేసిన వాళ్ళు ఎవరున్నారు ఈ కాలంలో చెప్పండి? బయట పబ్లిసిటీ చేసిన వాళ్ళే ఎక్కువ. ఫలానా వాడు ఇలాగ అంట కదా, చెప్పాడు, ఆయనే చెప్పాడు, నాకు ప్రూఫ్ ఉంది అనేస్తారు. ఈ మధ్య మొబైల్ వాయిస్ రికార్డింగ్ ఉంది, ఆన్ చేసుకుని పెట్టుకుంటారు, దాన్ని వైరల్ చేసేస్తారు. కాబట్టి కొందరు చెప్పుకోగలుగుతున్నారు, కొందరు చెప్పుకోలేరు. కొందరు బయటపడ్డారు, కొందరు బయటపడలేదు. అంతా తేడా. దేవునికి స్తోత్రం కలిగిన. బయట పడనప్పుడు జాగ్రత్తగా ఉన్నాం అనుకోవద్దు. లోపల ఉన్నప్పుడే క్లీన్ చేసేసుకోవడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ శుద్ధీకరణ కూటం సేవకులమైన మనకి నిజముగా శుద్ధి కలుగు చేయనుగాక. హల్లెలూయా. ఎలా జరుగుతుంది అంటే, నిజంగా మన బలహీనతలతో మనము పోరాడుతున్న వాళ్ళమైతే ధన్యులం. ఎప్పుడు పోరాడతాము? అది బలహీనతను మనకు తెలిసినప్పుడు పోరాడతాం. చిచ్చి ఇలాంటిది నాలో ఎందుకు ఉంది అని మనం బాధపడినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రయత్నం చేస్తాం. అది లోపల జరిగే సంఘర్షణ గనక, ఎదుటోళ్ళు వచ్చినప్పుడు మనం చూపించుకోలేము గనక, ఎదుటోళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్త సర్దుకొని నార్మల్గానే ఉంటాం. మళ్ళీ గనులు గొప్పవాళ్ళు సేవకులు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం నార్మల్గానే బిహేవ్ చేస్తాం, బాగానే ఉన్నాం అని చెప్పుకోలేం కదా. మరి వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళా పెనుగులాట ఉంటుంది. పర్లేదు, ఆ పెనుగులాట ఉంటే పర్వాలేదు. లేదు, కాంప్రమైజ్ అయిపోయామంటే నెమ్మదిగా ఈ కుష్ఠరోగం అనేది భ్రష్టత్వానికి దారితీస్తుంది. జీవితంలో బాగుపడం మనం ఇక బాగుపడలేం. పెనుగులాడాలి, పోరాడాలి. ప్రభువా నన్ను బయట తీ, ప్రభువా ఇందులోంచి బయట తీ, ప్రభువా నా వల్ల కావట్లేదు, ప్రభువా నన్ను బయట తీ, ప్రభువా చిచ్చి నన్ను నోటి నుంచి ఇలాంటి మాటలు రావద్దు, ప్రభువా నా చూపులు ఇలాగ ఉండొద్దు, ప్రభువా నా ఆలోచన ఇలాగ ఉండొద్దు, ప్రభువా నాకు ఈ కోపం ఉండొద్దు, ప్రభువా నాకు ఈ ఆశ ఉండొద్దు, ప్రభు. పోరాడాలి ప్రియులారా. 24 గంటలు మనం ఉపవాసం ఉండి ఎవరినో ఉద్ధరించడానికి కాదు, మనల్ని మనం నలగొట్టుకొని ఒకవేళ నేనే నశించిపోతానేమోనని నలగొట్టుకున్నాడంట పౌలు. అయితే పాప అంత గనుడైన పౌలే అలా నలిగాడంటే తన శరీరంలో ఉన్న ముళ్ళు విషయంలో ఎంత నలిగాడో పాపం. మనకి ఇదంతా ఒక ఆదర్శం లాంటిది, ఎగ్జాంపుల్ లాంటిది. ఏంటి కుష్ఠరోగంకు ఉన్న స్వభావం? స్పర్శ ఉండదు. స్పర్శ లేకపోవడం అంటే నాలో పొరపాటు ఉందని నాకు తెలియకపోవడం అనేది చాలా పెద్ద కుష్ఠరోగం. పౌలు అంటాడు, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను దీని వలన నేను నీతిమంతుడిగా ఎంచబడను, ఎందుకంటే నన్ను విమర్శించువాడు ప్రభువు. ఒక్కోసారి సడన్గా యాక్సిడెంట్ అయింది అనుకోండి, బయట స్కూటీ యాక్సిడెంట్ అయినప్పుడు కాలుకో చేతికో లేకపోతే చెస్ట్కో తగిలికుంది, బాగానే ఉన్నాం, తెలీదు, కొంచెం నొప్పిగా ఉంది కానీ పర్లేదు అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇంటికి వెళ్ళగానే భార్య కానీ పాస్టర్ కానీ ఏమైందా కంగారు పడు, పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏం పర్లేదండి బాగానే ఉన్నాం. కొన్నిసార్లు బాగానే ఉంటుంది, ఇంటర్నల్ డ్యామేజ్ వెంటనే తెలియదు. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎక్స్రే తీస్తే 2 బోన్స్ ఇరిగిపోయి ఉన్నాయి. ఎముక ఇరిగిపోయిందని బయటికి తెలియట్లే, బాగానే ఉన్నాం. వెళ్ళి ఎక్స్రే తీయించుకోసరికి అంతరంగికంగా శోధించినప్పుడు 2 ఎముకలు ఇరిగిపోయిన సంగతి తెలియడం ఎంత మేలో తెలుసా? తెలియకపోతే అది వాచిపోయి తర్వాత కుళ్ళిపోద్ది, లోపల మాంసం అంతా కుళ్ళిపోయి ఎముకడు కుళ్ళిపోద్ది. 4 రోజుల తర్వాత వెళ్ళారు అనుకోండి, డాక్టర్ ఏమంటాడు, లేదు ఆ ఎముకలు తీసేయాలంటాడు, ఆ పీస్ తీసేయాలి అక్కడ నుంచి. తొందరగా తెలియడమే ఆశీర్వాదం. తొందరగా ఎప్పుడు తెలుస్తుంది అంటే, నీకు బాధ ఉంటే తెలుస్తుంది. బాధ తెలియాలి, అయ్యో బాగా నొప్పిగా ఉందండి, లూజ్గా ఉందండి అని తెలియడం ఎంత మంచిదో తెలుసా?
వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రసాద్ ఇక్కడ ఏదో ఇదిగా ఉంది అని వెంటనే డాక్టర్ ఎక్స్రే చేసి ఏమి క్లియర్గా. తెలియకపోతే మీరు లోపల చూసుకోలేం కదా. నిజంగా పాపికి మారు మనసు కలిగజేసేది ఏంటో తెలుసా చెప్పండి? గిల్టీ కాన్షియన్స్. గిల్టీ ఏమంటారు దాన్ని? దోషారోపణ చేసే మనస్సాక్షి. ఏ మనస్సాక్షి? నువ్వు చేసింది కరెక్ట్ కాదు, నువ్వు చేసింది కరెక్ట్ కాదు, అబ్బో పెద్ద గొప్ప కనుక్కున్నావు, నువ్వు చేసింది నాకు తెలీదా, నువ్వు చేసింది నాకు తెలీదా, నువ్వేం చేస్తా నాకు తెలీదా, నాకు అని గుచ్చుతా ఉంటుంది చూసారు. ఇది దోషారోపణ మనస్సాక్షి. నిలబడి ప్రభువా అని గట్టిగా మాట్లాడుతున్నాను అనుకోండి, మనస్సాక్షి ఏమంటుంది? అబ్బా వాళ్ళందరూ చూస్తున్నారనా, నీ సంగతి నాకు తెలీదా అనేసరికి మనకి గలిబిలు అనిపిస్తుంది తెలుసా. ఇది మంచిది అసలు. పశ్చాత్తాపడటానికి అనుకూలమైన వాతావరణం అది. ఎంత మంచి దేవుడు, మనస్సాక్షినిచ్చిన దేవుడు. ఎందుకంటే ప్రతిసారి దేవుడు పక్కన ఉన్నాడు మనకి చెప్పడానికి. అందుకే దేవుడు ఏం చేశాడు? మనస్సాక్షి పెట్టాడు. గుచ్చుతా ఉండు, ఇదిగో చూడు నువ్వు చేసింది కరెక్ట్ కాదు, ఇదిగో దేవుడు వదిలేస్తాడు చూడు, మరి దేవుడి నుంచి దూరం అయిపోతావు, చూసుకోమని అంటుంటారు చూసారా. ఆ గలిబిలి మనల్ని ఒక మూలకి వెళ్ళిపోయి ప్రార్థనలో ఉండేలా చేస్తుంది. ప్రభువా అందరి దగ్గర బాగానే ఉన్నాను కానీ ప్రభువా నేనేంటో నీకు తెలుసు, నాకు అంతకంటే బాగా తెలుసు. నన్ను నేను మోసం చేసుకోలేను, నిన్ను మోసం చేయలేను ప్రభువా, జనాల్ని మోసం చేసేయచ్చు. ప్రభువా హెల్ప్ మీ అవుట్ ఆఫ్ దిస్, ఇందులోంచి బయటిది ప్రభువా అని అడగడం ఎంత మేలో తెలుసా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొన్ని సందర్భాల్లో ఈ మనస్సాక్షిని కలిగి ఉండడం చాలా దీవెన. దానినే భ్రష్టత్వం అన్నాడు పౌలు. 1 తిమోతి 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాం. 1 తిమోతి 4:1-2. 1 తిమోతి 4వ అధ్యాయం 1 నుంచి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుతురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవం జ్ఞాన గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవల్లని చెప్పుచుందురు. చాలు, దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా, ఒకసారి గట్టిగా చేద్దాం. హల్లెలూయా. వాత వేయబడిన మనస్సాక్షి వలన అనేకులు విశ్వాస భ్రష్టులైపోతున్నారు అని పౌలు చెప్తున్నాడు. వాత వేయబడిన మనస్సాక్షి అంటే స్పర్శ లేని మనస్సాక్షి. అంటే మనం పొరపాటు చేసిన అన్నొచ్చి చెప్పారనుకోండి, నేను వినను అన్నమాట. నేను బాగానే ఉన్నావు, రాత్రి నాతో దేవుడు మాట్లాడాడు, ఇక అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం? మీరు దేవుడు మాట్లాడుకోండి, అయితే మేము ఎందుకు మధ్యలో అని అంటారు. అదే కదా, ఒకళ్ళు మనల్ని దిద్దుతున్నప్పుడు, సరిదిద్దుతున్నప్పుడు అరే నాకు తెలియలేదన్నా, అయ్యో నేను చూసుకోలేదన్నా అనడం ఎంత మంచిదో తెలుసా. అవునా రే ఎంత పొరపాటు అయిపోయింది, సారీ అయ్యో నేను అలా చేయకుండా ఉండాల్సిందే అనలేకపోతున్నాం అంటే ఎంత ఈగో తెలుసా అది. అలా 2-3 సార్లు జరిగింది అనుకోండి, ఒకళ్ళు మనం సరి చేస్తున్నప్పుడు మనం సరి చేసుకోలేకపోతే, లేకపోతే మనస్సాక్షి మనకి చెప్తున్నప్పుడు కూడా దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం ఏదో వాక్యం చూపించి పర్లేదులే ఆ వాక్యాన్ని బట్టి నేను చేసిన ఈ దిక్కుమాలిన పని ఓకే అని మనం సమర్థించుకుంటే ఇక మనస్సాక్షి మాట్లాడడం మానేస్తుంది, గుచ్చటం మానేస్తుంది. పోకింగ్, గుచ్చటం అలారం అన్నమాట. ఆ సెన్సెస్ ఎప్పుడు ఓపెన్ ఉండాలి ప్రియులారా. ఎక్కడ పొరపాటు పడినా మనస్సాక్షి చెప్పాలి. నిజంగా పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళమైతే పరిశుద్ధాత్మ మనస్సాక్షితో చెప్తాడు, చెప్పు మనోడికి అనగానే. ఏమండి, మనం ప్రసంగాలు చేసేవాళ్ళం, సేవ చేసేవాళ్ళం, జనులందరూ మనల్ని చాలా గొప్పగా మహిమగా ఎంచుతూ ఉంటారు. వాళ్ళని సరి చేస్తాం, వాళ్ళని గద్దిస్తాం, ఓకే, వాళ్ళని హెచ్చరిక చేస్తాం. కానీ మరి మనకెవరు చెప్పాలి?
మనలను మనం పరీక్షించుకోవటానికే ఇలాంటి సేవకుల సదస్సు పనిచేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా హల్లెలూయా. ఎంత ఛార్జ్ అయిపోయి వెళ్ళిపోయామో అది అనవసరం, ఎంత క్లీన్ అయ్యామో అది చాలా అవసరం. నేను ఎప్పటికీ అంటాను, ప్రార్థనా పరుదుల కంటే పరిశుద్ధులకి సైతం ఎక్కువ భయపడతాడు. గొప్పోళ్ళ కంటే దీనులకి సైతను ఎక్కువ భయపడతాడు. గొప్ప శక్తి సామర్థ్యములు ఉన్న వాళ్ళ కంటే నమ్మకస్తులకి సైతను ఎక్కువ భయపడతాడు. ఓకే, కాబట్టి పరిశుద్ధపరచుకొనుటలో చాలా జాగ్రత్త పడాల్సిన వాళ్ళై మేము తరచుగా క్లీన్ చేసుకుంటుండాలి, తరచుగా క్లీన్ చేస్తుండాలి. మన ఫోన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం, ఎప్పటికప్పుడు వైరస్ క్లీన్ చేసుకుంటుంటాం, మన కంప్యూటర్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటాం, మన శరీరాన్ని ఎప్పటికప్పుడు స్నానం చేస్తాం. ప్రతిరోజు 2 సార్లు స్నానం చేసిన వాళ్ళు ఉన్నారు, వేసిన షర్ట్ ఇంకోసారి వేయకుండా వేసుకునే వాళ్ళు ఉన్నారు. 24 గంటలు ఇళ్ళు శుభ్రపరిచే తల్లులు ఉన్నారు, పాస్టములు ఉన్నారు. మరి మన అంతరంగం తరచుగా శుద్ధీకరించుకుంటూ ఉండాలి. అంతరంగములో మైల, చెడు, మురికి అంటుకుందన్న సంగతి తెలియకపోవడమే, ఆ స్పర్శ లేకపోవడమే కుష్ఠరోగం కదా. అప్పుడప్పుడు చెప్తుంటాను, కొందరు ఇంటికి వెళ్తే చెప్పాను కదా, సాక్సులు వాసన వస్తాయి. ఆ ఇంట్లో వాళ్ళు కుక్క పెంచుకుంటుంటారు, కుక్క వాసన వస్తూ ఉంటుంది. మనం బయట నుంచి వెళ్ళాం కాబట్టి మనకు తెలిసిపోతుంది. మరి వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు? వాళ్ళకి ఆ స్పర్శ పోయింది, ఆ స్పర్శ అంతా కుక్కలాగేసుకుంది. ఏ వాసన కుక్కకే వస్తుంది, వీళ్ళకి రాదు. అర్థమైందా? అలాగెలా బతుకుతున్నారో అర్థం కాదు. ఏ స్మెల్ వస్తుందండి తెలియట్లేదా అంటే, ఏం స్మెల్ అండి, నాకేం రావట్లేదా? మన ముక్కులు అలాగ ఉన్నాయి, మరి ఏం చేస్తాం? చూసారా? ఆ స్పర్శ పోవడం వలన బయట నుంచి ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలియకుండా పోయింది. చూసారా? ఆ టైంలో మనం చెప్పితే వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పకుండా ఉంటాం. మనం అక్కడే టిఫిన్ పెట్టి, అక్కడే ఇడ్లీ పెట్టి, అక్కడే పూరి పెట్టి, అక్కడే కూల్ డ్రింక్ పెడుతుంటే మనకు ఆ వాసన వస్తూ ఉంటుంది. మనం తాగలేము, వండలేము. అది తినండి అంటుంటారు, మనకేమో పడదు, అక్కడ ముక్కు మూసుకోలేము. ఎంత దీన్ని ఎంబారసింగ్ అంటారు. మనం చెప్తే వాళ్ళు ఎంబారస్ అయిపోతారు, నామోషి ఫీల్ అవుతారు, సిగ్గుపడతారు, అవమానం అయిపోద్ది. అంత మాట అనేసారు అయ్యగారు అంటారు. ఆంతరంగిక జీవితం కూడా అంతే, మనకి తెలియాలి. సరే, ఇక్కడ ప్రశ్న ముందు స్పీడ్కి వెళ్తా. ఎందుకు వస్తుంది బైబిల్లో? ఏ సందర్భమైనా చూడండి, ఇంచుమించు మ్యాక్సిమం ఏ సందర్భమైనా చూడండి, కుష్ఠరోగం వచ్చిన భక్తులు కొంతమంది ఉన్నారు. ఎందుకు వచ్చిందో మీరే చెప్పేస్తారు. నంబర్ 1, మీకు గుర్తొచ్చిన వాళ్ళు ఎవరి పేరు చెప్పండి సార్. నిజంగా అది ఫస్ట్ అక్కడ మొదలు పెడదాం. మిరియాము, కొన్ని పేర్లు చెప్తాను. మిరియాము నంబర్ 1, నంబర్ 2 గెహాజీ, నంబర్ 3 ఉజ్జియా. ఓకే, నంబర్ 4 యేసు ప్రభు స్వస్థపరిచిన కుష్ఠరోగి మత్తయి 8లో. నంబర్ 5 10 మంది కుష్ఠరోగులు. నయమాన్ని కొంచెం పక్కన తీద్దాం, ఎందుకంటే నయమాను సిరియా దేశస్తుడు, మనవాడు కాదు కాబట్టి, కానీ ఇంక్లూడ్ చేస్తా. ఈ 5-6 సందర్భాల్లో ఎవరికి కుష్ఠరోగం వచ్చినా దానికి కారణం ఏంటి టక్మని చెప్పండి మీరు ఒకసారి. అభిషిక్తులనే దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడడం వలన వచ్చినవే ఇవన్నీ. వెళ్ళిపోదాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 9-10 వచనాలు. యెహోవా, సంఖ్యాకాండము 12:9-10 చదవండి. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా, ఆయన వెళ్ళిపోయాను. బాబోయ్, ఆ మాట ఎంత
భయం వేస్తుంది చదివినప్పుడు. చదవండి. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. మేఘము ఆ ప్రత్యక్షపు గుడారము నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయెను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అది చూడండి ఒక్కసారి. ఇప్పుడు ఎవరో బయట వాళ్ళంటే కాదు, మళ్ళీ సేవకుని సిస్టర్లైనా బ్రదర్లైనా, నో ఎగ్జంప్షన్. ఆ మాట 3వ వచనం చూడండి ఒకసారి. యెహోవా ఆ మాట వినెను. చాలు, ఒకసారి ఆగండి. ఏంటంట, మనము వెనకాల మాట్లాడుతుంది ఆ సేవకుడు వినలేదు కానీ యెహోవా వినెను. స్తోత్రం చెప్దాం గట్టి ఒకసారి. ఎంత చదువుతున్నప్పుడు ఒళ్ళు జల్దరించింది నాకు. ఆ మాట దారుణం చూడు. యెహోవా వినెను. పాప మోషేకి తెలీదు ఏమంటుందో వెనకాల మిరియాము. కోపం అయిపోయాడంటండి దేవుడు. మోషే, అహరోను, మిరియాము పొద్దున్నే రండి, మీరు ఆఫీస్కి వచ్చి కలవండి అన్నాడట. ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చి కలవండి ముగ్గురు. వామ్మో, అరే మేము మాట్లాడుకున్నాం, ఎవరింటారులే, మేము మాట్లాడుకున్నాం. యెహోవా వినెను. పెద్ద విషయం ఏం కాదు. మోషే మ్యారేజ్ విషయంలో కొంచెం మాట్లాడింది అంతే, పెద్ద విషయం కాదు అది అసలు. నిజంగా దేవుడు ఎందుకంత పట్టించుకున్నాడని నేను పట్టించుకున్నాను అసలు ఈ సబ్జెక్ట్ని. పెద్ద విషయం ఉంటాయి, చిన్న లొసుగులు ఉంటాయి, మాట అనుకోమా కానీ పెద్ద ఒక మాట అంటే శాపగ్రస్తులు అయిపోతారన్న ఆప్షన్ అలాంటిది ఏం లేదులే. మరీ అంత భయపడిపోకండి. కానీ చినికి గాలివాన అవుతుంది అంటున్నాను నేను. చిన్న మురికినే క్లీన్ చేసుకుంటే పర్లేదు, మొత్తం మురికి పట్టే వరకు ఉండొద్దు. అది పోవు, కొన్నిసార్లు పోవు. చిన్నగా టీ పడిందంటే టక్కమని వెళ్ళిపోయి ఉతకండి, పోదా? ఉతికినప్పుడు చూద్దాంలే అని టీ అంత ఒలగబోసుకో. అది ఎండిన తర్వాత అప్పుడు ఉతుకు, పెద్ద మచ్చ ఉంటుంది అక్కడ, స్టాంపు. చుక్క పడిన వెంటనే ఉతకండి, వెంటనే పోద్ది, టక్కని పోద్ది. అదే దేవుడు అంటాడు మనకి. ఎంత మంచి దేవుడు అంటే నిజంగా మనకి బల్లెందుకు ఇచ్చాడో తెలుసా? తరచుగా శుద్ధి చేసుకోవడానికి ఇచ్చాడు, తరచుగా ఉతుక్కోమని ఇచ్చాడు, తరచుగా కడుక్కోమని ఇచ్చాడు. కడిగి వేసుకోను, ఇశ్రాయేలు నీ దోషమును కడిగి వేసుకో, యెరూషలేమా నీ దోషమును కడిగి వేసుకో, నీ పాపాలు కడిగి వేసుకో. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. కడుక్కొని ఉపాయం కూడా ఇచ్చాడు. మనం కడుక్కోము. ఎందుకు కడుక్కోము అంటే ఆ మచ్చ పెద్ద లెక్కేం కాదు అనుకుంటాం, అది పొరపాటు. ఇక్కడ వచ్చి కలవండి పొద్దున్నే ప్రత్యక్ష గుడారంలో అనేసరికి వీళ్ళ పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. ఏమమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతావు? నేనేం మాట్లాడాను? మోషే ఎవరో తెలుసా? దేవుడు అంటున్నాడు, మోషే ఎవరో తెలుసా? నేను ఎవరికైనా దర్శనం ఇచ్చి మాట్లాడతా, కానీ మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను. ఎవరికైనా ఫోన్లో మాట్లాడతా, కానీ మోషేకి అపాయింట్మెంట్ ఇచ్చి రప్పించి ఎదురు బదురుగా మాట్లాడుతాను. అంతటోడు మోషే. ఎందుకు? మీలా కాదు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. సరే, అందులో పెద్ద విషయం ఏముందనుకుందాం. నమ్మకమైన వాడా? మేము నమ్మకస్తులమే. ఇక్కడ నమ్మకత్వం దేని గురించి అన్నాడో తెలుసా? ఐగుప్తులో బంగారు కాసుల్లో పడుకునేటోడు నా కోసం వదిలేసి వచ్చాడు. హల్లెలూయా. ఇది నమ్మకత్వం అంటే. పిలుపుకు లోబడి ఐగుప్తు ధనము నాకు వద్దనుకుని శ్రమ పడ్డానికి వచ్చాడు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడితే నేను ఎలా ఊరుకుంటాను? నేను నమ్మకస్తులమైతే ప్రియులారా, మీరు పోరాడక్కర్లేదు, దేవుడే పోరాడేస్తాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి.
మీరేం మాట వాదించక్కర్లా, మీ నిర్దోషత్వాన్ని మీరు నిరూపించక్కర్లా. అన్న నేను అలా చేయలేదన్నా, కానీ నేను ఇలా చేయలేదక్కడ మీరు అనక్కర్లా. దేవుడు మీ నిర్దోషత్వాన్ని నిరూపించి తీరుతాడు. ఆ సమర్పణ మీకుంటే దేవుడు మీ పక్షంగా నిలబడతాడు. ప్రియులారా, మోషే వాదించలేదు, మోషే మాట్లాడలేదు, నేనేం చేయలేదు, నేనేం పొరపాటు చేశాను, అసలు ఏం అనలేదు. పాపం మోషే ఇంకా వేడుకున్నాడు మిరియాం కోసం. అది గొప్ప విషయం అండి. అసలు యెహోవా వినెను. ఏం మాట్లాడుతున్నావు మిరియాము, ఏం మాట్లాడుతున్నావు అహరోను, మీలాగా కాదు. ఐగుప్తు రాజరికాన్ని వదిలేశాడు నా కోసం, ఐగుప్తు ధనాన్ని వదిలేశాడు నా కోసం, ఆ స్టేటస్ని, ఆ స్టాండర్డ్ని వదిలేశాడు నా కోసం. అంతేకాదు, ప్రత్యక్ష గుడారమును నిర్మించటానికి కానుకలు పంపండి అంటే జనులందరూ కానుకలు పంపగా చాలిన అవసరమైన దానికంటే ఎక్కువ పోగవ్వగా నమ్మకస్తుడు ఏమన్నాడు, బాబోయ్ చాలు ఇంకా చందాలు అన్నాడు. స్తోత్రం చెప్పిన ఒకసారి. చాలు అనే మనస్సు నమ్మకస్తుడికే ఉంటుందండి, తెలుసా మీకు? చాలు బాబోయ్ వద్దండి, చాలా అయిపోయింది, అయ్యో మీరు ఉంచుకోండి, మీరు నాకెందుకన్నా, ఉన్నాయో వదిలేసి వచ్చామన్నాడు. స్తోత్రం చెప్పిన కట్టుకోసారి. అంతేనా? మోషకి ఇన్ని డబ్బులు ఏమంటాడు, ఎంత ఇస్తున్నారు మీరు? 1000 కాసులు అన్నా, ఏదో 10,000 కాసులు అన్నా, లక్షల కాసులు ఇసిరేసేవాళ్ళం మేము ఐగుప్తులో. మీరు నాకు ఇచ్చేదేంటి? స్తోత్రం చెప్పిన గట్టిగా ఒకసారి. నేను ఇప్పటికీ అంటాను, యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాలు పెంతెకోస్తు దినమున 3,000 మంది చరస్థిరాస్తులు అమ్మి ఎవరి దగ్గర తీసుకొచ్చి పెట్టారు? అరే 4 రోజులు, ఒక 40 రోజులు ఆగలేకపోయాడే. ఒక 40 రోజులు ఆగి అపోస్తలత్వాన్ని కాపాడుకోగలిగితే ఇలాంటి ఎన్ని డబ్బులు కాళ్ళ దగ్గరకు వచ్చేవండి. కానీ అపోస్తలు ఏం చేశారు? పని జేబులు నింపుకున్నారా? ఇది దేవుని ఆశీర్వాదం అనుకుని అన్ని పనిచేశారు. ఏమయ్యా అంటే ఉన్న చేపలే వదిలేసి వచ్చాం, వలలన్నీ. దేవుని స్తోత్రం చెప్పిన గట్టిగా ఒకసారి. మరి మత్తగారు మీకు ఉన్న నాకు వచ్చిన డబ్బులన్నీ వదిలేసి వచ్చాను టేబుల్ మీద. బ్యాంకులో నేను డిపాజిట్ చేసి రాలేదు, డబ్బులు వదిలేసి వచ్చాం మేము. సమర్పణ ఉన్న వాళ్ళను ఏమనకండమ్మ దయచేసి. వద్దు, దేవుడు చూసుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్తున్నాడు ఒకసారి. వద్దు, కొండెములు వద్దు, గాసిపింగ్ వద్దు, వెనకాల మాట్లాడుకోవద్దు. ఏమైనా ఉంటే ముందుకెళ్ళి పలానా దగ్గర నాకు ఏదో కొంచెం ఇబ్బంది అనిపించిందన్నా, మీరు అలాగ అన్నారు, లేకపోతే పలానా ఇలాగ అన్నారు, లేకపోతే ఇలాగ చేశారంట, నాకు మంచిగా అనిపించదన్నా, నిజమా అబద్ధమా కాదా, పర్సనల్గా మాట్లాడండి. కొట్టేస్తారా, చంపేస్తారా పోనీ? హల్లెలూయా. ఇదే కదండి. ఇంక ఎవరున్నారు మనకి? ఇంక పెద్దోళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇంకా నేనైనా పొరపాటు చేస్తే మీరు చెప్పాలి, మీరేదైనా చేస్తే నేను చెప్పాలి. ఇంక మనకి ఎవరున్నారు చెప్పండి? ఇంకా ఎవరున్నారు పెద్ద దిక్కు? ఎవరున్నారు చెప్పండి ఒకసారి. ఇలా చేసుకుంటే మన ఐక్యతను మనం కాపాడుకోగలం. దేవునికి స్తోత్రం కలుగుగాక. గాసిపింగ్ చేయొద్దు. ఎవరికో వెళ్ళి ఎందుకు మిరియాము అహరోన్లు మాట్లాడుకోవాలి? ఇంక వాళ్ళకి కష్టం ఉంటే మోషేతో మాట్లాడాల్సింది. ఆయన కంటే మేమే ఎక్కువ నీతిమంతులు అనుకునే సెల్ఫ్ రైచియస్ స్వనీతి పరుల యొక్క మనస్తత్వం అది. ఒకరొకరు బలహీనతలు బయట పెట్టి వాళ్ళకంటే నేనే బెటర్, వీళ్ళకంటే నేనే బెటర్, వాళ్ళంటే పలానా పని చేశారు, వీళ్ళేమో పలానా పెళ్లి చేసుకున్నారు, వీళ్ళని పలానా ఇది చేశారు, వాళ్ళకంటే నేనే బెటర్. ఇది స్వనీతిని స్థాపించాలనుకునే వాళ్ళే ఎదుటోళ్ళ బలహీనతలను బయట పెట్టుకుంటా తిరుగుతారు. వద్దు. దీనివల్ల వచ్చిన ప్రమాదమే కుష్ఠరోగం. ఏం జరిగింది? 9వ వచనంలో చూసాము. యెహోవా కోపములు రగులుకొనెను, తర్వాత ఆయన వెళ్ళిపోయి. అది ఎంత దారుణమో చూసారు నాడు. సరే, ఏ దేవుని కోపం వస్తే మనల్ని గెట్ అవుట్ అనలా. ఏమన్నాడు? నువ్వు ఉండు, నేనే వెళ్తా. దేవుని స్తోత్రం కలిగాక.
మన మీద నుండి దేవుడు వెళ్ళిపోతే అంతకంటే దరిద్రం బతికి ఇంకోట్లేదు. ఎన్ని డబ్బులుంటే అనవసరం, ఎన్ని కార్లు ఉంటే అనవసరం అండి చెప్తున్నా. ఏది పోయినా పర్లేదు, దేవుడు వదిలేయకూడదండి. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. ఎన్నిసార్లు అంటారు తెలుసా ఇర్మియా గ్రంథంలో ఆ మాట, నా మందిరమును నేను విసర్జించి ఉన్నాను. ఎంత మాట! సొలొమోనును నా మాట వింటే ఈ మందిరం నేను స్థిరపరుస్తా, ఇక్కడనే ఉంటా, ఇక్కడ చేయబడే ప్రార్థనలు నేను చూస్తా, వింటా. కానీ నీవు గనక ఇతర దేవతల తట్టు తిరిగితివా, నేను ఈ మందిరమును బొత్తిగా విసర్జించేదను. ఎందుకు కొన్ని మందిరాల్లో దేవుని సన్నిధి ఉండట్లేదన్న సంగతి కూడా తెలీదు. అది ప్రమాదం, అది కుష్ఠరోగం. అంటే నేను అదే అన్న ఫీలింగ్ రావట్లా. ముందు బాగానే అనిపించేదండి, ఇప్పుడు ఎందుకు దేవుని సన్నిధి వస్తున్నట్టు అనిపించట్లా. ముందు నేను ప్రార్థన చేసుకుంటా అలాగ దేవుని సన్నిధి దిగొచ్చేస్తుంది, అలా పరవశించే వాళ్ళమండి. ఇప్పుడు ఎందుకు రావట్లేదండి? ఏదో జరిగిందన్న ప్రభువా ఎందుకు అలా వదిలేసావా ప్రభువా? మా సేనలతో కూడా వచ్చుట మానివేసితివి కదా, మా ఖడ్గము ఏది సాధింపకుండా చేసితివి కదా అని ఏడవలసిన సమయం కాదా? దేవుడు వదిలేసాడేమో అనే ఫీలింగ్ తెలిస్తే అలా ఏడుస్తాం. ప్రభువా సారీ ప్రభువా, వచ్చాయి ప్రభువా, నువ్వు లేకుండా ఉండలేము ప్రభువా, నువ్వు విడిచిపెట్టేతో ఉండలేము ప్రభువా అని అనలేకపోతున్నామంటే ఎంత వాత వేయబడి ముదిరిపోయి ఉందో మనస్సాక్షి అర్థమైపోతుంది. మన పొరపాట్లు మనకు కనిపించట్లేదు, దేవుడు విధులు వదిలేసాడన్న సంగతి కనిపించట్లేదు. ఆ తర్వాత అంటే 10వ వచనం, గుడారము మీద నుండి ఆయన మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. చాలు. మహిమ విడిచిపెట్టడం అంటే ఇదే ఈకాబోద్ అంటే. గుడారం మీద నుండి దేవుని మేఘం వెళ్ళిపోవడం ఏంటండి బాబోయ్? ఆయన గుడారమేనాయే, ప్రత్యక్ష గుడారం అది. మేఘం అక్కడ నిలబడి ఉండాలి. కానీ మిరియాము ఉన్నంత రానన్నాడు అంతే. అప్పుడు ఆమెను గుడారం నుంచి బయటికే కాదు, పాళెము వెలుపల 7 రోజులు ఉండాలన్నాడు అక్కడ. అంతే. నువ్వు ఉపవాసం ఉంటావో, కన్నీళ్ళు కారుస్తావో, 7 రోజులు, 7 days. దేవుని గొప్ప మనసు ఏంటంటే విసర్జించలేదు మిరియాముని, డిస్మిస్ చేయలేదు మిరియాముని, క్యాన్సిల్ చేసేయలేదు మిరియాముని. ఒక అవకాశం ఇచ్చాడు. 7 రోజులు ప్రార్థన చేసుకో వెళ్ళు. నువ్వు ఏడుస్తే నేను కనికరిస్తానేమో. దేవునికి స్తోత్రం కలిగాక. కనికరించే దేవుడు. మనం బోరుమని ఏడుచేస్తే నిజమైన పశ్చాత్తాపం అండి. నిజంగా మనస్సాక్షి నిజంగా కరెక్ట్గా పని చేస్తే ఆ పశ్చాత్తాపము, ఆ కన్నీళ్ళు, ఆ వేడుకొనుట, ఆ గోజాడడం, బోరుమని ఏడడం అనేది ఉంటే నిజంగా అబ్బబ్బబ్బబ్బా, ఇక ఏ వాషింగ్ పౌడర్ పనిచేయదు తెలుసా? హృదయం అంత క్లీన్ అయిపోతుంది ఆ కన్నీళ్ళకి. పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది? ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసిందా? ప్రార్థన లేదు, స్తుతించింది లేదు, ప్రార్థన చేసింది లేదు, ఏమి లేదు. అలా ఏడ్చేస్తుంది, తుడిచేస్తుంది. అమ్మో ఏసే పాదాలు మళ్ళీ ఏడ్చేస్తుంది. అయ్యో పాదాలకు తడిచిపోయి మళ్ళీ తుడిచేస్తుంది. ప్రభు ఆమె ఎందుకు ఏడుస్తుందో ప్రభుకు అర్థమైపోతున్నాడు. అది ఆమె కన్నీళ్ళు ఆయన పాదాలకు ఎప్పుడైతే టచ్ అయ్యాయో దాని మీనింగ్ ఏంటో ఏసైకి తెలిసిపోయింది. నా పరుపును నా కన్నీళ్లతో తేలజేయుచున్నాను. ఎంత విలువైన కన్నీళ్ళు తెలుసా అవి? పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్లు చాలా విలువైనవి. హృదయమును, చూపులను, కళ్ళను పూర్తిగా క్లీన్ చేసేవి కన్నీళ్లు. ఇక్కడ మిరియాం దగ్గర సందర్భములో మోషేకు వ్యతిరేకంగా మాట్లాడింది. సమస్తం దేవుని కొరకు తన సౌకర్యాలు, సదుపాయాలు, ఐశ్వర్యము, రాజరికము, పేరు ప్రఖ్యాతులు అన్నీ వదిలేశాడండి. మోషే సమర్పించుకోకపోతే ఏమయ్యేది? ఒకరోజు ఐగుప్తుకు ఫరో అయ్యేవాడండి. ఆ స్టేటస్, ఆ రాజరికం వదిలేసి వచ్చాడండి.
పెద్ద కంపెనీకి CEO అయ్యే ఆ భాగ్యం వదిలేసి వచ్చాడండి. దేవుని కొరకు దిగి వచ్చి వీళ్ళు తంతుంటే వీళ్ళు తిడుతుంటే ఇశ్రాయేల్ దగ్గర సాగిలపడి అయ్యా ఇశ్రాయేల్ పెద్దలారా, ప్రధానులారా, ఏమనకండి, నన్ను అనండి పర్లేదు, నా దేవుడిని ఏమనకండి, చాలా మంచోడు అయ్యా, మీకోసం వచ్చాడు అయ్యా, అయ్యా దేవుడిని ఏమనకండి, నన్ను అనుకోండి పర్లేదు, ఏం పర్లేదు, నా ప్రాబ్లం లేదు, దేవుడిని ఏమనుకోండి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా నీ ప్రజలు అయ్యా, నన్ను తిట్టు, నన్ను చంపు, నీ ప్రజల ప్రభువా, దేవుడు చలించిపోతున్నాడు ఈ మోషే యొక్క పనులు చూసి. ఇవన్నీ చేయమని దేవుడు చెప్పాడా? ఇదిగో నేను ఇశ్రాయేలుని తిడతాను, కొడతాను, చంపేస్తాను, అప్పుడు మధ్యలో వచ్చి ప్రార్థన చేస్తే వదిలేస్తున్నాను ఏమని అన్నాడా? అలాగేమనలా. వాళ్ళ దేవుడే వాళ్ళని కానాన్ని తీసుకెళ్ళాక దారిలోనే చంపుకున్నాడు నిన్ను అనుకుంటారయ్యా ఐగుప్తీయులు. అలా జరగొద్దు ప్రభువా, నీ పేరు చెడిపోకూడదు ప్రభువా, ఈ ప్రజలను కాపాడు ప్రభువా, ఇట్లా తీసుకెళ్ళి ప్రభువా. అలాంటి గనులైన సేవకుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. మనం శుద్ధి చేసుకోగలిగితే దీని విషయం శుద్ధి చేసుకుందాం ప్రభువా. మహిమలను దూషించేమేమో, మహాత్ములను దూషించేమేమో ప్రభువా. ఎందుకంటే ఇలా చేయడం వలన దేవుడు వదిలేస్తున్నాడు, మేఘం విడిచిపోతుంది, ఇంకేం సతికిల పడ్డంది బతికంతా. అప్పుడు రాజకీయ నాయకుల పాదాల కాళ్ళు పట్టుకోవడమో, ఈ నాయకుడు కాళ్ళు పట్టుకోవడమో, ఆ డబ్బులు ఇచ్చేటోళ్ళు కాళ్ళు పట్టుకోవడమో, మన సంఘంలో బాగా డబ్బులు ఇచ్చేటోళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం బతుకుతాను మనం. ఇంకా దేవుని కాళ్ళు లేవు, ఇంకా దేవుని పాదాలు ఉండవు, మనుషుల కాళ్ళు ఆశ్రయిస్తాం. అయ్యా మీరు ఎట్లా చెప్తే అయ్యా మీరు మా సంఘానికి రావాలా, మీరు ఎట్లా చెప్తే అయ్యా, మీరు పని చేయండి. మన సంఘానికి వచ్చే విశ్వాసాలు వాళ్ళ సంఘం చెప్తున్నాం, కొన్ని డబ్బున్న వాళ్ళు ఉంటారు చూసారా, మీరు పొద్దున్న 8 గంటలు పెట్టుకుంటే అవదు, 12 గంటలు పెట్టుకోండి, మాకు పనులు ఉన్నాయి, మేము ఆ టైంకి వస్తూ ఉంటే అయ్యా సరేనయ్యా. వాళ్ళ దయ మీద బతుకుతున్నారు చాలామంది, కొందరి విశ్వాసుల దయ మీద బతుకుతున్నారు కొందరు సేవకులు. వాళ్ళకి దేవుని దయ లేదు. మరి దేవుడు ఎందుకు సహాయం చేయట్లేదు వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రభువా నేను నీ సేవకుని, ప్రభువా వాళ్ళ సేవకున్నా, వాళ్ళ పాదదాసున్నా, సహాయం నీ వల్లనే రావాలి, యెహోవా వలననే నాకు సహాయం కలగాలి. నెంబర్ 2 గేహాజీ. అన్ని రెఫరెన్స్లు అక్కర్లేదు. 5:26 రెండో రాజులు 5వ అధ్యాయం 26 వచనం, రెండో రాజుల గ్రంథం 26:27. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచువలే తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి ఒకసారి, ఇందాక మనం మత్తయి సువార్త చదివినప్పుడు చూడాలి, ఇశ్రాయేలు వారై నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళమన్నాడు. అంటే విశ్వాసులు, వాళ్ళలో రోగులైతే స్వస్థపరచండి, దెయ్యం పడితే వెళ్ళగొట్టండి, చనిపోయిన వాళ్ళైతే లేపండి, కుష్ఠరోగులైతే శుద్ధి చేయండి అన్నాడు. విశ్వాసుల విషయం అంటే ఓకే. ఇక టాపిక్ ఎక్కడికి వచ్చింది తెలుసా మనకి? ఎంతమంది పేర్లు చెప్తున్నాను ఇక్కడ, వీళ్ళందరూ ఒక స్థాయిలో సేవకులే, వీళ్ళకి రాకూడదు అది. ఇశ్రాయేల్లో ఎవరికైనా కుష్ఠరోగం వచ్చిందంటే వేరు, అప్పటి వరకు గొప్ప ఆరాధన చేసిన మిరియాముకు వచ్చిందంటే ఎంత బాధ అది. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి రావడం అన్నది ఎంత అవమానమో చూడండి ఒక్కసారి. గేహాజీ చిన్నవాడ పోని ఎలీషా అంతటి గొప్ప ప్రవక్త దగ్గర అసిస్టెంట్గా ఉన్నాడు. ఏంటి పరిస్థితి? నయమాను కుష్ఠరోగం. నయమాను కుటుంబంలో నయమాను ఒకడికే కుష్ఠరోగం అయితే గేహాజీకి తన ఇంటి వారికి తెచ్చుకున్న శాపం ఇది. ఇది అవసరమా మనకి? ఎందుకు? పరిచర్య మీద, తాను పొందాల్సిన అభిషేకం మీద దృష్టి పెట్టుకోలేదు. దేని మీద దృష్టి పెట్టుకున్నాడు? డబ్బుల మీద దృష్టి పెట్టుకొని
దైవజనుడితో అబద్ధం చెప్పాడు. దైవజనునికి తెలియకుండా డీలింగ్స్ పెట్టుకున్నాడు, ఎవరెవరితోటో సంబంధాలు పెట్టుకున్నాడు. యూదా టైప్. ఎందుకు ఈ రెండు తలంపుల మధ్యలో ఉంటారు కొంతమంది? గెహాజీ, ఎలీషా దగ్గర ఉన్నావు అంటే ఎలీషా పరిచర్య మీద నీకు ఎందుకు మనసు లేదు? డబ్బుల మీద ఎందుకు మనసు ఉంది? ఆలోచించరా? ఏలియా అన్నాడు, నా దగ్గర ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఏలియా దగ్గర ప్రవక్తల బైబిల్ కాలేజ్ ఉంది, ప్రాఫిటిక్ మినిస్ట్రీ, ప్రాఫిటిక్ బైబిల్ కాలేజ్ ఉంది. ఎలీషా, నీకు బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్గా రాసేస్తాను అని అంటే నాకు వద్దన్నాడు. మరి ఏం కావాలి? రెండంతల అభిషేకం కావాలి. చేయవలసిన పరిచర్య చాలా ఉంది. నువ్వంటే గొప్పవాడివి, నువ్వు చేసేస్తావు. నేను చిన్నోడివి, నాకు ఎక్కువ బలం కావాలి, ఎక్కువ అభిషేకం కావాలి, ఎక్కువ కృప కావాలి, నాకు ఎక్కువ కనికరం కావాలి. నా వల్ల కాదు, చిన్నోడిని నేను, నా వల్ల అవదు, నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, మిగిలిపోయింది పరిచర్య, మేము ఎట్లా చేయాలి? నీకంటే డబుల్ అయితే కానీ నా వల్ల కాదు, నాకు అభిషేకం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంత సంతోషించాడు తెలుసా? మరలా ఇక్కడ ఎలీషా కూడా దున్నుతున్న పొలం వదిలేసి ఆ దున్నుతున్న ఎడ్లతో బలి అర్పించి మరలా పొరపాటున ఖాళీ టైంలో వచ్చి దున్నుతానని కాకుండా, అలాంటి ఆప్షనే లేకుండా వదిలేసి వచ్చేసాడు తెలుసా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా హల్లెలూయా. ఏ అగ్ని రథాలు ఏలియాని తీసుకెళ్ళిపోయాయో, నా తండ్రి నీవే నాకు రథములు, రౌతులు. ఈ రథాలు, నేను చూస్తున్న రథాలు నువ్వే, నాకు కనపడుతున్న రౌతులు నువ్వే ప్రభు, నా తండ్రి నువ్వే నాకు కనపడుతున్నావు అని ఎప్పుడైతే అరిచాడో, మరి దేవుడు ఏమనుకున్నాడో తెలియదు కానీ ఎలీషా పరిచర్యలో 24 గంటలు అతని చుట్టూ అగ్ని రథాలు ఉండేవంట. హల్లెలూయా. ఏలియానే కాదు, నిన్ను కూడా తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాము అన్నట్టుగా ఎప్పుడు కనిపిస్తూ ఉండేవి. అతని పనివాడికి ఈ శత్రువులు కనిపించేవాళ్ళు, ఈ ఘోరం కనిపించేది, పొడడానికి వచ్చేవాళ్ళు కనిపించేవాడు. అమ్మో ఎలీషా గారు మీరు దాక్కోండి, వచ్చేస్తున్నారు, పొడిచేస్తారు, చంపేస్తారు, ఎలీషా గారు మీరు దాక్కోండి అంటే ఎలీషా అంటాడు, అయ్యా నాకు కనబడుతుంది, నీకు కనబడతలేదా? అబే శత్రువులు కనపడుతున్నారు. ఎలీషా అంటాడు, వారి పక్షమున ఉన్న వాళ్ళ కంటే మన పక్షముగా ఉన్న వాళ్ళు అధికులై ఉన్నారు. నీకా కనబడతలేదేమో తండ్రి, ఇతని కళ్ళు తెరవమనగానే అగ్ని రథాలు రెడీ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత ఘనమైన అభిషేకం అది, ఎంత ఘనమైన ఆశీర్వాదం అది, ఎంత ఘనమైన పరిచర్య అది. మనుషులు నీ పక్షంగా లేకపోయినా, గవర్నమెంట్ నీ పక్షంగా లేకపోయినా, ఎవరు నీ పక్షంగా లేకపోయినా, దేవుని దూతలు అగ్ని రథాల వలె నీ పక్షంగా ఉన్నప్పుడు చాలు కదా. వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ కదా, వీళ్ళకంటే వాళ్ళే అధికులయ్యున్నారు. అట్టి అగ్ని రథాలు నా చుట్టూ కూడా ఉండాలి ప్రభువా. ఏం చేస్తే దొరుకుతాయి ప్రభువా? చెప్పు ప్రభువా, నేను చేస్తాను ప్రభువా. అయ్యా ఎలీషా గారు, ఈ అభిషేకం రావాలంటే నేను ఏం చేయమంటారు చెప్పండి, ప్లీజ్. తర్వాత మినిస్ట్రీ అంతా నేనే నడిపించాలి కదా, తర్వాత పరిచయం అంతా నేనే చెయ్యాలి కదా, నన్ను ఏం చేయమంటారు? నన్ను అడిగేవు కాదు, కనిపెట్టేవు కాదు దేవుని దగ్గర. సిరియా దేశపు బంగారము, వెండి, వస్త్రాల వివేచన లేకపోవడం వలన ఏది కోరుకోవాలో తెలుసుకోలేకపోయాడు. లౌకికమైన దాని మీద మనసు పెట్టుకోవడం వలననే ఈ కుష్ఠరోగం. ఆయన ఎవరో వచ్చి తన కుష్ఠరోగం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఎక్కడున్నవాడో దాన్ని పట్టుకుని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఏవి వదిలేసి మేము సేవకు సమర్పించుకున్నామని మాకు సేవకులు నేర్పిస్తుంటే, వాళ్ళు వదిలేసిన సాక్ష్యాన్ని మనం సంపాదించి చూపించి సాక్ష్యం చెప్తున్నాం. మేము సంపాదించుకున్నామండి. కుష్ఠరోగం అంటారు దీన్ని.
వాళ్ళు ఏ డబ్బు వదిలేశారో, ఏ ఆస్తులు వదిలేశారో, ఏ ఉద్యోగాలు వదిలేశారో, ఏ అమ్మానాన్ని వదిలేశారో, ఏ ఇళ్ళు వదిలేశారో, ఏ స్థలాలు వదిలేశారో, ఏ చదువులు సర్టిఫికెట్ అలా సర్వం చింపేసి పడేశారో. మనం అవి సంపాదించుకోవడం సాక్ష్యం చెప్తున్నాం కదా. మరి సేవకులు అయ్యుండి అది చెప్తున్నా. విశ్వాసులు సంపాదిస్తే పోన్లే, దేవుని స్తోత్రం అని, దేవుడు దీవించను గాక. మన పరిస్థితి ఏంటి? సిరియా దేశపు బంగారం సంపాదించుకోవడం తప్పు కాదు, గెహాజీ సంపాదించడం తప్పు. బట్టలు సంపాదించడం తప్పు కాదు. 4 రోజులు ఆగుంటే, 4 గంటల అభిషేకం పొందుంటే, ఇలాంటి నయమాన్లు రోజుకి 100 మంది వద్దురండి గేజీ పాదాల దగ్గర. దేవుని కార్యాలు అర్థం చేసుకోలేకపోయామండి. ఇప్పుడు వదిలేస్తే తర్వాత నీ కాళ్ళ దగ్గరికి వస్తాయని దేవుడు నేర్పుతున్నాడు మనకి. నువ్వు ఇప్పుడు విడిచిపెట్టి, లెట్ ఇట్ గో. నువ్వు విడిచిపెట్టడం నేర్చుకో, నీ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి. నువ్వు ఇప్పుడు కాళ్ళు దన్నేస్తే, చెయ్యి నాకు ఈ లోకం వద్దు నాయన అని వదిలేయి, దేవుడు సంతోషించి ఇన్ని ఇచ్చినా మళ్ళీ కాళ్ళ దగ్గర పెడతాడని నమ్మి మనకిస్తాడు. హల్లెలూయా. మీకు ఇవ్వాలంటే దేవుడికి మీ మీద నమ్మకం రావాలి, నా మీద నమ్మకం రావాలి. నాకెందుకు ఇవ్వలేదు? పర్లేదు చెప్పొచ్చు, నా మీద దేవుడికి నమ్మకం లేదు. హల్లెలూయా. వీడికి ఇంత డబ్బిస్తే, వీడికి ఇంత ఆస్తి ఇస్తే, ఏడు సరిగ్గా ఉండడం దేవుడికి అనిపించినట్టు ఉంది. నేను కూడా అదే కోరుకున్నా, అయ్యొద్దు నాయన. ఏమో ప్రసంగాలు మారిపోవచ్చు. హల్లెలూయా. ఏమో సంపాదించిన తర్వాత దేవుని ఆశీర్వాదం మీద మీకు కూడా దేవుడు ఇస్తాడు, ఇలా దిగుతుందేమో మన ప్రసంగం, మనకు తెలియదు కదా. మీకు ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మిమ్మల్ని వదులుకోవడం దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. కాబట్టి బాధపడకండి, పెద్ద చర్చ లేదని బాధపడొద్దు. అభిషేకం ఉంది, అది గొప్ప, సంతోషించండి మీరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గెహాజీ ఆస్తుల మీద దృష్టి పెట్టాడు, అభిషేకం మీద దృష్టి పెట్టలేదు. అబద్ధం చెప్పాడు, ఎలీషాకు తెలియకుండా సంపర్కాలు జరిపాడు, డీలింగ్స్ చేసుకున్నాడు. కుష్ఠరోగం వచ్చి కూర్చుంది. నంబర్ 3, రాజైన ఉజ్జియా. చూడు, ఈ సందర్భంలో కూడా నువ్వు రాజువి, నీ పనేంటి? రాజ్య పరిపాలన చెయ్యి, నువ్వు యుద్ధాలు చెయ్యి. బలిపీఠం ఎక్కి ధూపం వేసే పరిచర్య ఎవరిది? యాజకులది. నువ్వు రాజైనంత మాత్రాన A to Z నేనే చేసుకుంటాను అంటే అవుతుందా? 2వ దినవృత్తాంతములు 26:19. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌతుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. చాలా తర్వాత కూడా చదవండి. అతడు త్వరపడి బయటికి, ప్రధాన యాజకుడైన అజర్యాను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడిన. చూడండి, స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దేవుని సన్నిధిలో నుండి, దేవుని మందిరంలో నుండి బయటికి వెళ్ళడానికి త్వరపడ్డాడంట. కుష్ఠరోగులు మందిరములో నిలవరాదు. స్టోరీ మనకందరికి తెలుసు కాబట్టి కొన్ని డీటెయిల్స్లోకి వెళ్ళను. వెరీ సింపుల్. ఎవరి పరిచర్య వాళ్ళు చేయండి అంతే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎవరికి ఇవ్వబడిన పరిచర్య చేయండి. ప్రవచింపవలన వాడు ప్రవచింపవలను, బోధింపబలవలన వాడు బోధింపవలను, ప్రార్థన పరిచయలను ప్రార్థన చేయవలను. వీళ్ళు వీటి అయిపోకూడదు. సొంతంగా మనం ప్లేస్లో మారొద్దు. రాజునయ్యానన్న గర్వముతో నాకే యాజకుడు అక్కర్లా, అన్ని నేనే చేసుకోగలను, కోపం కూడా నేను ఎవడు కాదు అంటాడు. అది కాదు రాజా, మీరు రాజులు, మీరు పెద్దవాళ్ళు అయ్యా, మేము కూడా మీకు దండం పెట్టుకోవాలి. అలాంటి ఘనమైన స్థానం మీది, రాజ్య పరిపాలన చేయండి. దూపం దగ్గర మీరు వెళ్ళకండి ప్లీజ్.
అది మేము చేస్తాం, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం కదా. కొందరికి సేవకుడు అక్కర్లేదు, కొందరికి నాయకుడు అక్కర్లేదు, కొందరికి నడిపింపు అక్కర్లేదు. నిర్ణయాలు సొంతంగానే తీసుకోవాలి, డబ్బులు సొంతంగానే ఖర్చు పెట్టాలి, ఎవరు అడగకూడదు, అన్నీ చేసేస్తాం. కొందరు విశ్వాసులు అంతే, వాళ్ళకి సేవకులు అక్కర్లేదు, వాళ్ళకి సంఘాలు అక్కర్లేదు. కొంచెం సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళైతే, బైబిల్ 4 వచనాలు తెలిసిన వాళ్ళైతే, ఫోన్లే మన సంఘానికి వస్తున్నాడు కదా అని చెప్పి, పర్లేదు బ్రదర్కు 4 మాటలు చెప్పండి అని బలపరుద్దామంటే 4 మాటలు చెప్పినందుకు మన మీద ప్రసంగం చేస్తారు కొంతమంది అయితే. ఇక 4 ప్రసంగాలు చేశారనుకోండి, ఇక వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మేము కూడా సంఘం పెట్టవచ్చు అయితే, ఇక్కడ నచ్చకపోతే ఇంకో దగ్గర పెట్టుకుంటాం. వీళ్ళందరూ ఉజ్జయ క్వాలిటీ, వీళ్ళంతా ఉజ్జయ స్పిరిట్స్, ఇవన్నీ సమాజంలో గొప్పవాళ్లే కావచ్చు, కానీ ధూపం అర్పించడానికి దేవుడు అభిషేకించలేదు. హస్త నిక్షేపణ గురించి చెప్తాను నేను, ఒకవేళ రేపు ఉంటే మనకి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. అభిషేకించడం ఎందుకు అభిషేకిస్తారు సేవకులు? ఎందుకు అభిషేకం కావాలి? అది పరిశుద్ధాత్మ పొందుకున్నాం మేము ఆల్రెడీ, మాకు ఒకళ్ళు అభిషేకించేదేంటి? డైరెక్ట్ దేవుడితోనే సంబంధం మాకు. వామ్మో, మధ్యలో పిఏలు క్లర్క్లు మనకెందుకు? డైరెక్ట్ పిఎం గారితో మనకి కాంటాక్ట్ రోజు ఫోన్లోనే. కొందరు అంతే అనుకుంటారు, దేవుడే అభిషేకించిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకించిన తర్వాత సేవకుల అభిషేకం మాకెందుకు అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి చెప్తా తర్వాత. ఇది రాజుగా అభిషేకించినప్పుడు రాజుగా అభిషేకించు, కానీ దేవుని మందిరములో ప్రతిష్ఠితులైన యాజకులే ఉండాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. 2 పనులు చేయకూడదు, ఇటు ఉద్యోగం ఇటు సేవ చేయకూడదు, అటు బిజినెస్ ఇటు సేవ చేయకూడదు. ఉద్యోగస్తులు ప్రసంగికులు కావచ్చు, 4 మాటలు చెప్పొచ్చు. ఉద్యోగస్తులు సువార్థికులు కావచ్చు, కానీ ఉద్యోగస్తులు సంఘ కాపర్లు కాకూడదు. అది ప్రత్యేకమైనది. ఉద్యోగం చేస్తూ నలుగురికి దేవుని సువార్త చేయాలని భారం ఉంది చూసారా, మంచిది. సువార్త చెయ్యి, సాక్ష్యం చెప్పు, సేవకునితో పాటు వెళ్ళొచ్చు. సేవకుడు పంపిస్తే పలానా ఇంటికి గృహకోట ఉంది బ్రదర్ మీరు చూసుకోండి అన్నప్పుడు ఎస్, వాళ్ళ ఆధ్వర్యంలో చేయొచ్చు. ఆధ్వర్యం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సేవ దగ్గరకు వచ్చినప్పటికీ సేవకుని నడిపింపు ఉండాలి. ఇప్పుడు సేవకుడు వెళ్ళిపోయి మీ ఆఫీస్కి ఉద్యోగం, ఇట్లా చేయకూడదు బ్రదర్, అట్లా చేయాలంటే మీరేమంటారు? కింద నుంచి పైకి చూస్తారు. మీరు ట్రైనింగ్ అయ్యారా? యాభై లేదండి. మీరు మాకెందుకు చెప్తున్నారండి? టీచర్లు ఉంటారు కొంతమంది, స్కూల్ టీచర్స్, ఇట్లా కాదు మేడం, ఇట్లా టీచింగ్ చెయ్యాలని చెప్తే బాగుంటుందో చెప్పండి. అయ్యా మీరు పాస్టర్, మేము మాస్టర్, 2 సేమ్ కాదు. హల్లెలూయా, అంతే కదా. మేము మీ దగ్గరకు వచ్చి కెలకట్లేదు, మీరు మా దగ్గరకు వచ్చి ఎందుకు కెలుగుతూ ఉంటారు కొంతమంది. ఇట్లా కాదు అట్లా చేయాలి బ్రదర్ అని ఉంటారు కొంతమంది, విశ్వాసాలు తల తినేస్తూ ఉంటారు మంది. అలాగే సేవలో కూడా ఉద్యోగం చేస్తూ సువార్త చేయండి, పర్లేదు. అది కూడా సేవ కూడా పంపిస్తే ఓకే. మీకు దర్శనం వచ్చినా, మీకు ప్రేరేపణ వచ్చినా మేము విశ్వాసాలకి చెప్పండి, సేవకుడిని అడగండి. అయ్యా నాకు కళ వచ్చింది లేదా దర్శనం వచ్చింది, పలానా దగ్గరికి వెళ్ళి సువార్త చేయాలనిపిస్తుంది అంటే సేవకుడు చెప్తాడు, నేను కూడా ప్రార్థన చేస్తానమ్మా, ఆగమ్మా, పరిస్థితులు బాగోలేదమ్మా, నేను చెప్తాను, అప్పుడు మనం టీంతో పంపిద్దాం, అవసరమైతే నేను కూడా వస్తాను, ఏదో ఒకటి చెప్తారు. పొలోబని దేవుడు చూపించాడని వెళ్ళిపోయారు అనుకోండి, దెబ్బలు తినవుతారు అక్కడికి వెళ్ళి. పరిస్థితులు బాగాలేవు, రోజులు బాగాలేవు, దేవుని స్తోత్రం కలిగాక. దేవుడే చూపించాడు అంటే దేవుడు సువార్త వరకే చూపిస్తాడు, దెబ్బలు చూపించాడు మళ్ళీ. అట్లా జరిగింది ఏంటని అంటావు మళ్ళీ వచ్చి. ఆ దెబ్బల సంగతి దేవుడు సేవకుడికి చూపిస్తాడు. అల్లెలు కింద మీద పడి రావాలి, అక్కడ గోడ దూకి ఆ కంచి దూకి పరిగెత్తుకుని రావాలి ఇంటికి. సో అలాంటి పనులు చేయకండి. ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి. రోజు ఎవరు ఫోన్ చేసినా నాకు ఒక కళ వచ్చింది, నాకు దర్శనం వచ్చింది, కళా దర్శనంతో బతికేస్తున్నారు. వాక్యం ఏం చేయాలి? వాక్యం ఏం చేయాలండి? కళలతోనే బతికేస్తున్నారు ఎందుకు? ఆయన నామమంతటి కంటే ఆయన తన వాక్యమునే గొప్ప చేసినప్పుడు అన్ని వరాల కంటే వాక్యమునే గొప్ప చేయాలి. 119వ కీర్తన 56 నీ ఉపదేశమును
అనుసరించుచు నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఇదే నాకు ఘనమైన వరముగా దయచేయబడి ఉన్నది. ఉపదేశమే వరము ప్రియులారా. మనకు ఉపదేశమును బోధించే వాళ్ళే మనకు వరం ప్రియులారా. ఎందుకంటే దర్శనం మనల్ని పరిపూర్ణతకు నడిపించదు, ఉపదేశమే పరిపూర్ణతలో నడిపిస్తుంది. వధువుగా సిద్ధపరిచేది ఉపదేశమే. రైట్? సో నా చూడండి ఒకసారి. ఏంటి ఉజ్జయ సమస్య? గర్వం. ఏంటి ఉజ్జయ సమస్య? అన్ని నేనే చేయాలి. రాజైన సౌలు కూడా అంతే. సమయంలో వచ్చే వరకు ఆగలేదు, బలి ధూపం అర్పించేశాడు. అక్కడే పోయింది దేవుని కోపం. ఎందుకు వచ్చేసింది సౌలు మీద? అంత గొప్ప పని చేసినాడు, అంతవరకు బాగానే ఉన్నాడు పాపం. తను తెగించి బలి అర్పించేశాడంట, దహన బలి. సమూయేలు వచ్చే వరకు ఆగలేకపోయాడు, సమూయేలు చెప్పే వరకు ఆగలేకపోయాడు. జనులు చెదిరిపోతున్నారని, జనులు వెళ్ళిపోతున్నారు కోటలోంచని తెగించి, ఆ మాట చూడండి, నేను సాహసించి ఈ పనికి పూనుకొంటిని. గొప్ప పని చేసేవులే అంతే. అక్కడ దేవుడు వదిలేశాడు. నాకు ఇంట్రెస్ట్ పోయింది అన్నాడు దేవుడు. ఈ సౌలు మీద నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. దేవుని ఇంట్రెస్ట్ పోగొట్టుకోకండి దయచేసి. మన మీద ఉన్న దేవుని ఇంట్రెస్ట్ పోవద్దు. దేవుని ఇంట్రెస్ట్ పోతే నెక్స్ట్ ఇంకొక తప్పు, ఆ తర్వాత ఇంకొక తప్పు చేసేసరికి దేవుని ఆత్మ విడిచిపోతుంది అంతే. ఘోరం కదా. ఉజ్జియాకి కుష్ఠరోగం రావడానికి కారణం ఈ గర్వమే. ఏదైనా నేనే చేస్తా, ఇంకొకరికి సమయం ఇవ్వా, ఇంకొకరికి అవకాశం లేదా? కొందరు చేయరు, ఇంకొకరిని చేయనివ్వరు. వీళ్ళు చేయరు కొంతమంది. నువ్వు సమర్పించుకోలే. రాజైన ఉజ్జయ సమర్పించుకోకపోయినా పోనీ, నీకు అంతా ధూపం వేయాలనిపిస్తుంటే రాజరికం వదిలేసి, ఆ సింహాసనం వదిలేసి, అయ్యా నేను కూడా రాజరికం పరిచయం చేస్తా ప్రభా, ప్లీజ్ ప్రభా అంటే, ఓ దేవుడు వెల్కమ్ అండు. ఎంత గొప్ప సమర్పణ ఆయన నీది. సమర్పణ ఉండాలి బ్రదర్. బలి లేకుండా నిబంధన లేదు. ఒక పని చేయాలంటే ఇంకో పని మానేయాలి. ఒక వ్యక్తి ఇటు పోలీసు ఉద్యోగం చేసి అటు డాక్టర్ పని చేయగలడా? చేయలేడు. ఎందుకు చేయట్లేదు? రాజ్యాంగం వద్దందా? రాజ్యాంగం వద్దనలేదు. నీకు ఓపిక ఉంటే ఎస్ఐ ట్రైనింగ్ కూడా చెయ్యి, డాక్టర్ కూడా చెయ్యి. ఉద్యోగం 60 సంవత్సరాల తర్వాత వస్తుంది. పెళ్ళి ఎప్పుడవుతుందో ఎవడో తెలీదు. రెండు చెయ్యొద్దు. అందులో సేవ దగ్గర ప్రతిష్ట. దేవుని స్తోత్రం చెప్పినట్టుగా ఒకసారి. ప్రతిష్ట అంటే అదే కదా. ఎందుకు వాళ్ళు విడిచి రావాల్సి వచ్చింది శిష్యులు? మధ్యలో ఎల్లొస్తుంటాను ప్రభువా అని పేతురు అడుగుతే బాగుండేది కదా. ఎందుకు వడ్రంగ పని వదిలేసి రావాల్సి వచ్చింది యేసయ్య? ఎందుకు అమ్మని తమ్ముళ్ళందరినీ వదిలేసి రావాల్సి వచ్చింది? ఎక్కడో మీటింగ్లో అమ్మ సహోదరులు, తల్లి సహోదరులు వచ్చినా పట్టించుకోలేదు. ఎందుకు? కూటమి అయ్యే వరకు. ప్రతిష్టలో ఉన్నవాళ్ళు ఆ స్టాండర్డ్ నిలబెట్టుకోవాలి. దాన్ని నిలబెట్టుకోవాలండి. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఉజ్జియా నంబర్ 3, 4 కూడా ముగించేద్దాం, అయిపోయింది. మీ అందరికీ తెలిసిన కార్యక్రమాలే. ఒకటి మాత్రం చాలా దారుణంగా చెప్పాలి. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 29వ వచనం చాలా హారిబుల్, చాలా డేంజర్ ఇది. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడును గాక. యోవాబు ఇంటి వారిలో శ్రావము గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకొని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలువాడైనను, ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక నేను. చాలు. ఎంత వేదన అని తెలుసా? నేను ఈ మాట చదివినప్పుడు చూస్తారు ఒకసారి. నాకు ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు? సైన్యాధిపతి అయిన యోవాబు గురించి దావీదు చెప్తున్నాడు. యోవాబు ఎంత హెల్ప్ చేశాడు తెలుసా దావీదుకి? దావీదు జీవితకాలంలో యోవాబు సైన్యాధిపతిగా, దావీదు సైన్యానికి సైన్యాధిపతిగా ఉన్న యోవాబు గొప్పగానే సహాయం చేశాడు చాలాసార్లు. అలాంటి యోవాబు గురించి దావీదు చెప్తున్న మాట ఇది. అతని మరణం ఎట్లుంటుందో చెప్పాడు. అతని కుటుంబము కుష్ఠరోగంతో నిండబడి ఉండాలి అని శపించాడంట. రాజులు 1వ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం.
అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఎతరు కుమారుడైన అమాషాయను వారిద్దరికి అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడవేసెను. నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. చాలు, దేవునికి స్తోత్రం. చాలా లాంగ్ స్టోరీ కానీ చిన్నగా చెప్పేస్తాను, ముగించేస్తాను, టైం అయింది. చూడండి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి చూడండి. మన దేవుడు మారని వాడు, ఎప్పటికీ మారలేదు ఆయన. అప్పుడు ఈ దేవుడే, ఇప్పటికీ కూడా ఈ దేవుడే. తేడా ఒకటే, అప్పుడు కృప అనుగ్రహించబడలేదు, ఇప్పుడు కృప అనుగ్రహించబడింది. దేనికోసం కృప? పశ్చాత్తాపడి క్షమాపణ అడిగితే దేవుడు శుద్ధి చేయగలడు. దేవునికి స్తోత్రం కలిగాక. అప్పుడు కుష్ఠరోగం శుద్ధి చేయబడాలంటే పావురాలు అర్పించాలి, ఇంకేదో చెయ్యాలి, ఆ తర్వాత ఇంకేదో చెయ్యాలి. 7 రోజులు అలా అవుతూ బట్టలు తుక్కొని ఉండాలి, 7 రోజులు బయట ఉండాలి, ఇంకేదో చేయాలి, ఆ తర్వాత ఇంకేదో బలర్పించాలి. 1,00,000 కార్యక్రమం ఉంది. దుప్పటి కప్పుకొని మూతి దగ్గర చేయి పెట్టి ఎవరైనా దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా దగ్గరకు రాకండి, అయ్యా నేను అపవిత్రుడు, అయ్యా దగ్గర తన అరుచుకోవాలట అండి. ఎంత దారుణం కుష్ఠరోగం తెలుసా? నువ్వు అపవిత్రుడు అని నువ్వే చెప్పుకోవాలి, నా దగ్గరికి రాకండి అని నువ్వే చెప్పాలి, మమ్మల్ని ముట్టుకోవద్దని నువ్వే చెప్పాలి. ఎంత దారుణమైన శిక్ష కుష్ఠరోగం. తర్వాత చదువుకోండి లేవికాండం 14. కానీ ఇప్పుడు మనకి గొప్ప కృప. కుష్ఠరోగి అయినా రక్తస్రావం గల స్త్రీ అయినా దేవుని ముట్టుకోగలిగారు. ఇది గొప్ప విషయం. దేవుని తాకగలిగారు, దేవుడే కౌగిలించుకున్నాడు వాళ్ళని. అట్టి కృపను వ్యర్థం చేసుకోకండి, నిరర్ధకం చేసుకోకండి. ఎంత దారుణమైన సిచ్యువేషన్. సొలొమోను రాజు కాబోతున్నాడు. ఒకడు సింహాసనం ఎక్కాలంటే ఏం చేయాలి? 5 సూత్రాలు చెప్తాడు దావీదు. అందులో ఇదొకటి, యోవాబును చంపాలి. The spirit of Joab should be killed. యోవాబు ఆత్మ చంపబడాలి. సమాధాన కాలములో యుద్ధమందైనట్టుగా అతడు నిరపరాధుల రక్తమును తన నడికట్టు మీదను తన పాదరక్షల మీద ఒలికించాడు. అబ్నేర్ని చంపాడు, ఆమాషాను చంపుతాడు, అండ్ ఆఫ్ కోర్స్ అబ్షాలోమును చంపాడు. ఎందుకు ఇన్ని కుట్రలు? నీకు ఇచ్చిన పరిచర్య ఏంటి? నువ్వు చేస్తున్న పైరవీలేంటి? వెనకాల పాలిటిక్స్ ఏంటి? ఎందుకు రాజకీయ కుతంత్రాలు? ఎందుకు కూలదోయడాలు? మంచోడు, చాలా మంచోడు యోవాబు. అసలు ఎందుకో మైండ్లో పాలిటిక్స్ వచ్చిందో తెలియదు. చెప్పిన పని కాకుండా చెప్పని పనులన్నీ దావీదుకు తెలియకుండా చేసుకొని కూర్చున్నాడు. అందులో ఎంత దారుణమైన శిక్ష అంటే యోవాబు, సొలొమోను ఆజ్ఞాపిస్తాడు యోవాబును చంపేయాలి అనగానే. తర్వాత చదువుకున్నా 2వ అధ్యాయం అంతా. యోవాబు పరిగెత్తికెళ్ళిపోయి బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటాడు. జనరల్గా బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే ఎవరైనా సరే క్షమించబడాలి. కానీ నిర్గమకాండము 21వ అధ్యాయం 14 వచ్చిన అనుకుంటా, ఒక మాట చదువుదాం. నిర్గమకాండము 21:14. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యంగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. చాలు. ఎంత దారుణమైన మాట తెలిసేది. తన పొరుగువానిని కపటముగా, కుయుక్తిగా, పాలిటిక్స్ ప్లే చేసి కూలదీస్తే అతడు బలిపీఠమును ఆశ్రయించినను లాగి మరీ చంపమన్నాడు. మనకి బలిపీఠం ఏంటి? ప్రార్థన. అలాంటి వాళ్ళ ప్రార్థన అంగీకరించబడదు అని అర్థం. అలాంటి వాళ్ళ ఉపవాసాలు అంగీకరించబడవు అని అర్థం. జాగ్రత్త, జాగ్రత్త ప్రియులారా. మనకి ఎందుకు ఈ శాపాలు తెచ్చుకోవాలి? మన ప్రార్థనలు ఎందుకు దేవుడు తృణీకరించే పరిస్థితి తెచ్చుకోవాలి? మనల్ని దేవుడు విడిచిపెట్టే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? చివరిగా 2 సందర్భాలు మత్తయి సువార్తలో, అలాగే లూకా సువార్త 17లో
చాలా తీయక్కర్లేదు. 2 సందర్భాల్లో యేసు ప్రభు ఒక కుష్ఠరోగిని స్వస్థపరిచాడు, అటు 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరచడం జరిగింది. ఈ 2 సందర్భాల్లో ప్రభు చెప్పిన మాట గమనించండి. నీవు వెళ్ళి నీ యాజకుడికి కనపరుచుకో. అంటే రోగం ఎందుకు వచ్చిందంటారు? అది యాజకుడితో ఏదో ప్రాబ్లం ఉంది నీకు. దేవుని స్తోత్రం చెప్తున్నాడు ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇటు యేసు ప్రభు దగ్గర కనపడినా నువ్వు యేసు ప్రభు దగ్గర సమాధాన పడే ముందు ఎక్కడ సమాధాన పడాలి? నువ్వు ఫస్ట్ గో, నీ యాజకుడి దగ్గరికి వెళ్ళు. ఆయన చేర్చుకుంటే నీకు స్వస్థత వచ్చినట్టే. దేవుని స్తోత్రం చెప్తున్నట్టు ఒకసారి. ఆ 10 మంది వెళ్ళుచుండగా శుద్ధులైరి. లోబడండి. వద్దు సేవకులతో, మీ విశ్వాసులు మీతో గొడవపడినా వాళ్ళకి క్షేమం కాదు. మనం సేవకులంగా మన పైన సేవకులతో గొడవపడినా మనకి క్షేమం కాదు. శుద్ధీకరించుకుందుముగాక. కళ్ళు మూసుకుందాం అందరూ దయచేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత కృపగలవాడు దేవుడు, ఎంత గనుడు మన దేవుడు. కౌగలించుకొని మరి నాకు ఇష్టమే అని చెప్పాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి ప్రభువా అంటే, అయ్యో ఎంత మాట, నువ్వు శుద్ధుడు అవ్వడమే నాకు ఇష్టం అంటున్నాడు. నిన్ను శిక్షించటం నాకు ఇష్టం లేదు, నిన్ను త్రోసివేయటం ఆయనకి ఇష్టము కాదు, దుష్టుడు నశించటానికి ఇష్టము కాదు, శుద్ధుడు వగుటయే నాకు ఇష్టం. ఆయన కౌగిల్లో ఒదిగి పొందిపోదుముగాక ప్రియులారా, ఆయన కౌగిల్లో పడుదుముగాక ప్రియులారా. ఆయన కౌగిల్లో క్షమాపణ ఉంది, కనికరం ఉంది, జాలి ఉంది, దానిలోనే శుద్ధి ఉంది ప్రియులారా. ఆయన సన్నిధిలో అందరూ నోరు తెరిచి ప్రైజ్